దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లను చేసింది. అటు ట్యాంక్ బండ్ ప్రాంతానికి సంబంధించి చూస్తే మాత్రం చుట్టూరా కూడా క్రెయిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 74 కృత్రిమ పాండ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. ఎన్టీఆర్ స్టేడియంలో కూడా మనం చూడొచ్చు. దాదాపుగా ఒకసారి మనము గమనించవచ్చు, ఈ పాండ్స్ని ఏర్పాటు చేశారు. దీంట్లో 3 ఫీట్ల వరకు కూడా గణేశుని నిమజ్జనాన్ని చేయొచ్చు. వినాయకుల నిమజ్జనం అనేది ఈ పాండ్స్లో చేయొచ్చు. ఇలా సంబంధించి ఏదైతే కృత్రిమ పాండ్స్కి సంబంధించి నిమజ్జనానికి సంబంధించి దాదాపుగా నగర వ్యాప్తంగా కూడా 74 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ తో పాటుగా అంబర్పేట్, అటు దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి 3 ఫీట్ల లోపల ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకు భారీగా క్రేన్ కూడా కనిపిస్తూ ఉంది. క్రేన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే 74 ప్రదేశాలు ఉన్నాయో కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి పాండ్స్కి సంబంధించి అక్కడ సకల ఏర్పాట్లను చేయడం జరిగింది. దాంతోపాటుగా ప్రతి చోట కూడా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ట్యాంక్ బండ్ పైన ఒత్తిడి తగ్గించడానికి, ఎందుకంటే చివరి రోజున వేలాది సంఖ్యలో గణనాథులు వస్తాయి కాబట్టి ట్యాంక్ బండ్ పైన ప్రెషర్ని తగ్గించడానికి పెద్ద ఎత్తున ఈ పాండ్స్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి గణేష్ ప్రతిమల నిమజ్జన కార్యక్రమాన్ని సాఫీగా వేగంగా జరిగేలా చూసేందుకు జిహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలో దాదాపుగా 74 కృత్రిమ నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది. దాంతోపాటుగా శానిటేషన్ సిబ్బంది కావచ్చు, దాంతోపాటుగా సరిపోను క్రెయిన్లు కావచ్చు, దాంతోపాటుగా కంట్రోల్ రూమ్, మెడికల్ క్యాంపులను కూడా ఎప్పటికప్పుడు, దాంతోపాటుగా వ్యర్థాలను తొలగించేందుకు కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బందితో పాటుగా వాహనాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. నగర పరిధిలకు సంబంధించినటువంటి 4 జోన్లలో కూడా పెద్ద ఎత్తున క్రెయిన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, దాంతోపాటుగా కృత్రిమ పాండ్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మన విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. ఈ పాండ్స్కి సంబంధించి కూడా 3 ఫీట్ల వరకు ఉండే విధంగా కూడా నిమజ్జనానికి కార్యక్రమానికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ట్యాంక్ బండ్ చుట్టూలకు సంబంధించి కూడా కేవలం హుస్సేన్ సాగర్లోనే కాకుండా అక్కడ ఉన్నటువంటి దగ్గర కూడా పాండ్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద గణేష్ నిమజ్జనానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు 3వ రోజు కావడంతో పెద్ద ఎత్తున గణనాథుల నిమజ్జనం కూడా జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ప్రధానంగా ఒక ఆకర్షణీయంగా మాత్రం ఈ పాండ్స్ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఓవరాల్గా గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.